each and everyone, welcome back to Pound School Hub and this is Pound Markanti. తెలంగాణలో ఫేజ్ 1 ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నిన్న నుంచి స్టార్ట్ అనేది అయిందన్నమాట. అయితే ఈ యొక్క ఫేజ్ 1 కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం ఈ వీడియోలో నేను చూద్దాం. సో మీరు ఏ డేట్స్ రోజు అసలు ఏ ప్రాసెస్ జరుగుతుందని మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అండ్ మీరు ఏ స్టెప్ కూడా మిస్ అనేది అవ్వరన్నమాట. అండ్ మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ యొక్క ఫేజ్ 1 కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. అసలు ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరుగుతుంది, అసలు ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇంకా లేట్ చేయకుండా మీరు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఈ యొక్క ఫేజ్ 1 కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 19th జూన్ నుంచి అయితే స్టార్ట్ అనేది అయిందనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసింది అంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనమాట. ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది మీరు జూన్ 19 నుండి జూన్ 28 వరకు మీరు ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్ లో చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క 19 నుంచి 28 వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే మీ యొక్క అవైలబిలిటీని బట్టి మీరు ఆన్లైన్ లో ఫీ అనేది పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ యొక్క ఫీ అనేది కూడా ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 600 రూపీస్ ఉంటుంది అండ్ అదర్ ఓబీసీ ఇంకా వేరే కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 200 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 22 నుంచి జూన్ 29 వరకు అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైతే జూన్ 19 ఆన్లైన్ లో ఫీ పేమెంట్ అనేది చేస్తారో వీళ్ళు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు జూన్ 22 నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫై అనేది చేయించుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైతే రోజు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు మీరు వెళ్ళి సర్టిఫికేట్ అనేది వెరిఫై అనేది చేయించుకుంటారు అనమాట. అది కూడా జూన్ 22 నుంచి జూన్ 29 మధ్యలో. అర్థమవుతుందా? సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెడీగానే పెట్టుకోండి. ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కి అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని ఆల్రెడీ మనం ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది చేసి పెట్టామన్నమాట. సో ఆ యొక్క వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆయన పైన ఐ బటన్ లో ఇస్తాను అనమాట. సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ దేర్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనమాట. సో మీకు వాళ్ళ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఆ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీరు కాలేజెస్ అనేది ఎంట్రీ అనేది చేయాలంట. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది జూన్ 25 నుండి జూలై 1 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీ ర్యాంక్ కి తగిన కాలేజ్ తో పాటు సేఫ్ ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకోండి. సో నెక్స్ట్ మన వీడియోస్ లో మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందో అది కూడా మనం నెక్స్ట్ ఒక వీడియో అనేది చేయబోతున్నాం అనమాట. సో అదైతే మీకు నిజంగా చాలా యూజ్ అనేది అవుతుంది. సో అందుకే చెప్తున్నాను, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, నీకు ఎలాంటి అప్డేట్స్ అనేది మన నుంచి నువ్వు మిస్ అవ్వవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఈ యొక్క ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది లాస్ట్ జూలై 1 ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. అంటే నీకేమైనా ఆప్షన్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు జూలై 1 లోపే ఈ యొక్క ఆప్షన్స్ ని చేంజ్ అనేది చేసుకోవాలంట. అర్థమవుతుందా? సో జూలై 1 తర్వాత ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అనేది అయిపోతాయి. సో నీకు ఎటువంటి ఛాన్స్ అనేది ఆ తర్వాత మాడిఫికేషన్ కి ఉండదు అనమాట. అర్థమవుతుందా? అండ్ ఆ తర్వాత వచ్చేసేదంటే మాక్ సీట్ అలాట్మెంట్. సో ఈ యొక్క మాక్ సీట్ అలాట్మెంట్ అనేది ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో ప్రీవియస్ గా ఈ యొక్క మాక్ సీట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ అనేది ఈ యొక్క ఫేజ్ 1 లో కానీ ఫేజ్ 2 కానీ ఏ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో లేకపోతుండే. సో మాప్పుడైతే ఈ యొక్క మాక్ సీట్ అలాట్మెంట్ అనేది లేదనమాట. సో ఇప్పుడు ఈ యొక్క మాక్ సీట్ అలాట్మెంట్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఈ యొక్క మాక్ సీట్ అలాట్మెంట్ ద్వారా మీకు పెట్టిన లిస్ట్ లోకి వెళ్ళి ఏ కాలేజెస్ ఉందో ఒక సారి మీకు తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మాక్ సీట్ అలాట్మెంట్ అనేది జూలై 4 లోపు ఈ యొక్క మాక్ సీట్ సంబంధించిన అలాట్మెంట్ అనేది రిలీజ్ అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఆ తర్వాత వచ్చేసి అంటే ఆప్షన్ మాడిఫికేషన్. సో మాక్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నీకు వెబ్ ఆప్షన్స్ ని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు కొంత డేట్ అనేది ఇస్తారనమాట. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ని నువ్వు మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి జూలై 5 నుండి జూలై 7 వరకు నువ్వు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ని మాడిఫై అనేది చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఎవరికైతే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఆప్షన్స్ లో మంచి కాలేజ్ లో సీట్ రాలేదు అని అనుకున్నారో మాక్ సీట్ అలాట్మెంట్ లో మీరు ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు జూలై 5 నుండి జూలై 7 వరకు ఏదైతే డేట్స్ ఉంటాయో అప్పుడు మీరు ఈ యొక్క ఏమంటారు వెబ్ ఆప్షన్స్ ని మాడిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత సో జూలై 10 లోపు ఈ యొక్క ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. మీకు ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది అనేది ఫైనల్ గా మీకు జూలై 10 లోపు అయితే తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు మీకు ఈ యొక్క కాలేజ్ లో ఏదైనా ఒక కాలేజ్ లో సీట్ అనేది వచ్చిన తర్వాత సీట్ అనేది అలాట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసిందంటే ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలంట. ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కూడా ఆన్లైన్ లో చేయాలి. సో ఈ యొక్క ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జూలై 10 నుండి జూలై 14 వరకు మీరు ఈ యొక్క ఆన్లైన్ లో ఫీ పేమెంట్ అనేది చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క ఫీ అంటే ఏంటంటే ట్యూషన్ ఫీ అనమాట. ఏదైతే మీకు కాలేజ్ లో సీట్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్ కి మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద కంప్లీట్ ఎంసెట్ ఫేజ్ 1 డేట్స్ అనమాట.
అండ్ ఇంకా మీకు ఈ యొక్క ఫేస్ వన్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, నైబర్స్ కి అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ రోజు ఏం జరుగుతుందని ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో మీకు ఎంసెట్ సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ గురించి అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే చెప్పాను కదా, మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.